జై శ్రీమన్నారాయణ. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనస, హరినామమే కడు ఆనందకరము. ఆనందం హరినామం, హరనామం, ఏ నామం అయినా ఆనందమే. దైవాన్ని లోపల పెట్టుకుంటే, దైవాన్ని బయట పెట్టేసామంటే ఆ తర్వాత వచ్చే దుఃఖం. అది ఎప్పుడు కూర్చొని పిండి పీకి మనం అనేక విధాలుగా గోకి అనేక రకాలుగా పీడించబడుతూ ఉంటాం. నిరంతరం ఆలోచనలు లాగు. ఎందుకు ఇది ఇలా, ఎందుకు జరిగింది, నేను ఎందుకు కష్టపడాలి, నేను ఇట్లా ఉంటే, ఒకప్పుడు అట్లా ఉంటే నేను గొప్పవాళ్ళు అయిపోయిందేమో, ఇప్పుడు ఇలా చేయడం వల్ల తప్పి ఇలా అయిపోయింది. అంతా గతం తలుచుకోవడం వల్ల వచ్చే సమస్యలు. గతం ఎవ్వరూ కూడా తీసుకోకూడదు, గతాన్ని లోపలికి రానియకూడదు. గతం గతం గతించిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా ఆనందంగా ఉండాలో ఆలోచించు. ఇప్పుడు ఏ విధంగా ప్రశాంతంగా ఉండాలో ఆలోచించు. ఇప్పుడు ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటావో ఆలోచించు. అది ధర్మం తప్పకూడదు, నీతి తప్పకూడదు. ఈ తప్పకుండా నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో నీ యొక్క జీవితాన్ని నీవే నిర్మించుకోవచ్చు. నీకు నువ్వే నిర్మించుకునే శక్తి ఉంది అందరికీ అని అంటాడు స్వామి వివేకానంద. గతం వద్దు. గతం ఆలోచిస్తూ కూర్చున్నంత వల్ల వచ్చేది ఏమీ లేదు మనకు. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. ఒక దుఃఖము బాధ తప్పితే, గతం వల్ల దుఃఖము బాధ తప్పితే ఇంకేమి రాదు. జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించాలి, ఎలా సంతోషంగా ఉండగలం, ఎలా ఉంటే ఆనందంగా ఉండగలం. మనిషి జీవితం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పరిస్థితులు వస్తాయి, అనేక సంఘటనలు, సందర్భాలు వస్తాయి, పెడతాయి. ఆకాశంలో నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. ఉన్నట్లుండి మబ్బులు వస్తాయి, మేఘాలు వస్తాయి. అంతా కూడా భయంకరమైన ఉరుములు, పిడుగులు, అరుపులు, భీకరమైనటువంటి ధ్వనులు, మెరుపులు మెరుస్తుంటాయి, పిడుగులు పడుతుంటాయి, అలజడి, భయం. ఒక అరగంట గంట తర్వాత చూస్తే మళ్ళీ ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అలా ఉండాలి మన మనసు. అలా ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం మనిషి. లేదనంటే రోగపీడితులు, అనేక రోగాలతో పీడించబడతాం. కనుక ఈ అనేక రోగాలను తప్పించుకోవాలి అంటే మనం మారాలి, మన మనసు మారాలి. మన లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకున్నప్పుడు అన్నీ మారిపోతాయి. పరమాత్మను తెలుసుకోలేకపోతే అన్నీ అలాగే ఉండి కాకుండా ఇంకా అనేక వచ్చి చేరి బాధపెడుతూ ఉంటాయి. అంతకంటే ఇంకొకటి ఏమి కాదు. ఆలోచించండి బాగా. ఎంత బాగా ఆలోచిస్తే అంత ఆనందం దొరుకుతుంది. అంటే మోసాన్ని తెలుసుకోకపోవడం లేకపోవడం అనేది ఇక్కడ. ఎవడైతే మోసాన్ని ఆచరించి, అంటే మీ ఉచితంగా ఇంత వస్తుందని ఆచరిస్తాడో అటువంటి వాడు దొరుకుతాడు. అంటే అటువంటి వాడు ఇటువంటి వాడు ఇద్దరు ఒకటే, దొందే. అంటే ఇవి మోసం చేయాలని వాడు కూర్చున్నాడు, మోసపోవాలని ఈ వ్యక్తి పోయినాడు. అంటే మోసం చేసే వాళ్ళ మోసం తెలుసుకోలేకపోతే వాళ్ళతో సమానంగా ఇద్దరు అయిపోతాడు. దీన్ని దొందే అంటారు. అంటే వీళ్ళు అంతే, వాడు అంతే. మోసం చేసేవాడు వాడు మోసం చేయాలని కూర్చున్నాడు, మోసపోవడానికి సిద్ధమైనాడు. ఎక్కువ ఇస్తామనుకునేది ఏమనుకుంటారు, ఆహా వచ్చి పడిపోతాము. అలా చెప్పేవాళ్ళు అవన్నీ చేసి వాళ్ళే ఆచరించి ఎందుకు లక్ష్యం సంపాదించకూడదు? అంటే దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే మోసం చేయటం, ఒక దీన్ని ఆధారంగా చేసుకొని మోసం చేయటం. మీరు ఇలా ఉన్నాడు, ఒకటిదో వస్తూ ఉంటుంది, ఒక అదేమంటారు దాన్ని, యాడ్ అంటే ప్రకటన. ఈ వ్యక్తి ఒకప్పుడు ఇది చిమ్ముకుంటున్నాడు, ఆ తర్వాత అది చేశాడు, ఇది చేశాడు, కోటీశ్వరుడు. ఇప్పుడు ఏం కోటీశ్వరుడు? ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? చిమ్ముకునేవాడు కోటీశ్వరుడు అయితే, చిమ్ముకునేవాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కోటీశ్వరులు అవ్వాలి కదా. నేను చేసింది చెప్పింది వింటే కోటీశ్వరుడు అవుతాడట. ఇవన్నీ నమ్మడం వల్ల మనం దుఃఖమే కానీ బాధ కాదు. మోసం చేసేవాడు అంతే, మోసపోయినవాడు అంతే. ఇద్దరు కూడా సమానమైనటువంటి ఆశలో ఉండేవాళ్ళే. ఇద్దరు రెండు అంటే దొందే. అంటే ఈడు అంతే, వాళ్ళు అంతే. మోసం చేసేవాడిని నమ్మిన వాళ్ళు మోసపోతారు. మోసం చేసినవాడు మోసం చేసినాక దాన్ని సంగలో పెట్టుకొని పోతాడు. కనుక మోసం చేసిన వాడికి మోసపోయిన వాడికి తేడా ఏముంది? ఇద్దరు సమానమే. వాడు ఏం చేసి ముందుగా పెట్టుకుని ఏముంది ఇక్కడ? కనుక ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు బట్టి దొందే అని సామెత వస్తుంది. అంటే ఇద్దరు ఒకటే అని. ఒకడు మోసం చేయాలనుకున్నప్పుడు
ఇది ఎక్కడికో వెళ్ళి లేనిపోయిన మాట చెప్తే అక్కడ బావి ఉంది, ఆ బావిలో సంపద ఉంది, రా ఎత్తుకుంటామనంటే ఇద్దరు పోతారు. పోయే బావిలో దిగేదానికి ఇద్దరు ఆలోచిస్తుంటారు. ఈ లోపల ఈ వ్యక్తికి ఇంకొక ఆలోచన వస్తుంది, ఎవరి వీడిని ఇక్కడ పెడితే ఈ బావిలో వీడు ఎత్తుకుంటాడు, ఇద్దరు పంచుకోవాల్సి వస్తుంది. మనం ఇంకొకటి చెప్పి అక్కడ పోయినాక వీడిని అక్కడ పోయినాక మనం బావిలో ఎత్తుకుంటాం ఇంకొకటి అనుకుంటాడు. ఆ మిత్రమా అదేముంది, అది అక్కడ చెట్టు కింద తవ్వితే ఈ లంకి బిద్దలు వస్తాయి, అక్కడ ఉన్నాయంట, చాలామంది అటు తిరుగుతున్నారు, మనకు కూడా దొరుకుతుందేం పదా అని వీడు ఆలోచిస్తూ అటపోయాడు. వీడి కొద్ది దూరం పోయినాక ఎవరే ఈ అక్షయ పాత్రలు అక్కడ ఉంటే, అంతమంది ఉంటే అది ఇంతమందికి ఏమొస్తుంది, ఇక్కడ ఎవరు లేరు, నేను ఎత్తుకోవచ్చు కదని, మిత్రమా నువ్వు ఎట్లా పో, నేను కాసేపు కూర్చుంటాను చెప్పి కూర్చుంటాడు. వీడు అట్ట పోయినాడు. వాడు అట్ట పోయేసరికి ఏదో విశ్రాంతి అటు తిరుగుకొని ఆ బావి కడిపోయాడు. వాడు ఇతను వీడు రాలి అటు పోయినాడు అనుకుని ఈ వ్యక్తి తిరుగుకొని ఇటు వచ్చాడు. ఇద్దరు అక్కడ కూర్చొస్తారు బావిలోకి. బావిలో చూస్తే ఏముంది, నీళ్లు లేవు, ఏమి లేవు, చెత్త చెదారం ఉంది, అక్కడ ధనం కూడా ఏం లేదు. వీళ్ళకి ఎవరు చెప్పారు, అది తినేసి వీళ్ళు ఒకరినొకరు మోసం చేయాలనుకున్నారు. ఇట్లా కూడా దొంది అనుకోవచ్చు. అంటే మేము నమ్మకంగా ఉండి ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు ఒకరినొకరు మోసం చేయకూడదని ఆలోచించాలి. కానీ వీరి మధ్య లేకుండా మనం మోసం చేయాలి, ఇద్దరు వాళ్ళు తెలియకుండా మనం దోచుకోవాలి ఇతడు. ఇలా దోచుకోవడం వల్ల ఏమవుతుంది, ఇద్దరే. ఇదే జరుగుతుంది ఎక్కడైనా కూడా. ప్రపంచంలో కలిసి సంపాదించాలనుకున్నప్పుడు మనం వీళ్ళు మోసం చేసి మనం సంపాదించాలి, అతను మోసం చేసి అధిక శాతం మంది ఉంటారు. నీతిగా న్యాయంగా జీవించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, పుణ్యాత్ములు. మిగతా వాళ్ళంతా మోసం చేసి దోచుకోవాలని తప్పితే ఇంకోటి ఏం లేదు. గోవింద శ్రావణభూతి అర్థమైందా అని అడిగాడు గురువు గారు. చక్కగా అర్థమైంది. ఓహో, దొందు అంటే ఇదేనా అన్నాడు. అంతేనాయన, ఇద్దరు సమానమైన ఆలోచనలు ఉండేవాళ్ళే. ఒకటిలో కూడా నీతి నియమం అంటూ ఉండదు. వీడు ఇంకొక రకంగా దోచుకోవాలంటే వాడు ఇంకొక రకంగా దోచుకోవాలనుకుంటాడు. వీడిని మోసం చేయాలి వాడిని మోసం చేయాలి వీళ్ళు. ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళను దొందే అంటారు. అమాయకంగా ఉన్న వాళ్ళని రాజకీయ నాయకులు దోచుకుంటారు. కనుక ప్రజల అమాయకులు అయితే దోచుకునే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఎందుకంటే అన్నీ మోసపోకూడదు కదా. నమ్మడం వల్ల మోసపోతారు. మంచి వాళ్ళని నమ్మితే మంచి జరుగుతుంది, దుర్మార్గుడు నమ్మితే కష్టం వస్తుంది, అంతా పోతుంది, ముందు కూడా పోతుంది. కనుక గోవింద నీవే రక్షించు ధర్మాన్ని. కృష్ణం వందే జగద్గురు.